नारसिंहाय विद्महे वज्रनकाय धीमहि तन्नो नृसिंह प्रचोदयात्। श्रीलक्ष्मी नारसिंहाय नमः। నమస్తే, స్వాగతం సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు. చాలా చెమటల మధ్య ఎండల మధ్యన ఒక వ్యక్తిని కలవడానికి వచ్చిన నేను. ఆ వ్యక్తి ఎవరంటే విద్యావంతుడు, సంస్కారవంతుడు, చదువుకున్నటువంటి వాడు. ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ వ్యక్తిగా పోటీ చేస్తూ ఉన్నాడు. రబ్బర్ చెప్పులు వేసుకొని అసెంబ్లీ ఎక్కాలన్న ఆశ, కార్పొరేట్ శక్తుల మధ్య గెలుస్తానో లేదో అన్న అనుమానం కూడా లేకోకుండా ధైర్యంతో ముందడుగేస్తున్నటువంటి నా సహచర ఉద్యమకారుడు, భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాల్లో పనిచేసినటువంటి వ్యక్తి, ప్రస్తుత కాలంలో సమాజానికిలో ఉన్నటువంటి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ ప్రైవేట్ ఉపాధ్యాయ వృత్తి చేస్తున్నటువంటి వ్యక్తి, నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి. నేనంటే మీకు తెలుసు కదా, సత్యం, నీతి, నిజాయితీ, పవిత్రత ఉన్నటువంటి వ్యక్తులనే పరిచయం చేస్తూ ఉంటా. అందులో భాగంగా నాకు బాగా తెలిసిన వ్యక్తి ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉన్నాడు. ఈ వీడియో ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలు ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళకి నారాయణ గారు ఇచ్చే సందేశం. నా ఎదురుగా నారాయణ ఉన్నాడు, చూపిస్తా. నమస్తే నారాయణ గారు. అన్న నమస్తే అన్న. ఇంత కార్పొరేట్ శక్తుల మధ్య, అంటే బాగా డబ్బున్న పలుకుబడి ఉన్న వ్యక్తుల మధ్య ఒక సామాన్య కుటుంబం నుంచి అసెంబ్లీకి ఎక్కాలన్న ఒక ఆరాటం, ఒక ఆశ, అసలు ఏం సాధించాలని చెప్పేసి, నువ్వు గెలిస్తే ఏం చేస్తావు, దాని గురించి కొద్దిగా మన నియోజకవర్గ ప్రజలతో మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తాండా. అన్న, అందరికీ మళ్ళొకసారి నా నియోజకవర్గ ప్రజలకి మీ ఛానల్ ద్వారా, సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మన ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్న. నా పేరు నారాయణ గవ్వల, మా సొంతూరు నందవరం అన్న. నేను నిన్ననే ఎమ్మెగనూరు నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశాను. నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాను, నా నియోజకవర్గ ప్రజలకు నేను ఏం చేయాలని అనుకుంటున్నాను అనేటువంటి అంశాల్లో భాగంగా నేను నా నియోజకవర్గ ప్రజలకు మీ ఛానల్ ద్వారా తెలుపుతున్నది ఒకటే. మన నియోజకవర్గంలో ప్రజలు, రైతులు ఈ యొక్క పంటలు పండించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వాతావరణ కండిషన్స్ వల్ల, వర్షాలు సరిగా రాకపోవడం వల్ల ఇక్కడ రైతులు చాలా ఇబ్బందులకు గురై వలసలకు ఎక్కువగా వెళ్ళేటువంటి ప్రాంతానికి ఇది నిలయంగా మారింది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఇప్పటికీ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, గత ముందులో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇక్కడ చాలా ప్రాజెక్టుల నిర్మాణం చేపడతామని చెబుతున్నా కూడా ఇక్కడ ప్రాజెక్టులు, గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ అయితేనేమి, గుండ్రేవుల ప్రాజెక్ట్ అయితేనేమి, లేకపోతే ఎల్ఎల్సి కానీ, ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల వీటన్నిటినీ మాలాంటి చదువుకున్న వాళ్ళు, నాలాంటి రైతు కుటుంబం నుంచి, సామాన్య వర్గం నుంచి వచ్చిన వాళ్ళకి మాకు బాగా తెలుసు. కాబట్టి మాలాంటి వాళ్ళు అయితేనే వీటి పక్షాన ప్రక్షాళన చేయడం కోసం మా వంతుగా మేము పోరాటం చేస్తాము అసెంబ్లీలో. కాబట్టి మన ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలు, ఓటర్లు అందరూ వాళ్ళు మంచి మనసుతో ప్రతి ఒక్కరూ నన్ను ఆదరించి సంపూర్ణమైనటువంటి మెజార్టీని నాకు అందించి, నా ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలు విలువైన ఓటును నాకు వేయించి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించి ఈ యొక్క ఎమ్మెగనూరు నియోజకవర్గం అసెంబ్లీ శాసనసభ్యుడిగా నన్ను ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపిస్తే ఖచ్చితంగా నా ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రాంత ప్రజల సమస్యల ఘోషను, ఈ ప్రాంతంలోను, ఈ ప్రాంతాన్నిలో ఉన్నటువంటి రైతులకు ఉన్నటువంటి సమస్యలను పీడిస్తున్నటువంటి సమస్యల గురించి నేను ఖచ్చితంగా అసెంబ్లీలో విన్నవించి ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి హక్కులపైన పోరాటం చేసి తీసుకొస్తానని నా ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి నా ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ మళ్ళొకసారి సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ తరపున అందరినీ కోరుకుంటున్నా. ప్రజలందరూ, ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు ఒక్క అవకాశం ఇస్తే, నాలాంటి చదువుకున్న వాళ్ళకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా సామాన్యుల వర్గం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి మాలాంటి వాళ్ళందరికీ, చదువుకున్న వాళ్ళందరికీ కూడా నా నియోజకవర్గ ప్రజలు
అవకాశం ఇస్తారని ఆశతో వస్తున్నాము. కాబట్టి నా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరూ నాకు సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. కాదు నారాయణ, ఇప్పుడు కార్పొరేట్ శక్తులు అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళ మధ్యన బ్యాంకు బ్యాలెన్స్ 100 రూపాయలు కూడా లేని వ్యక్తి నువ్వు పోటీ చేస్తూ ఉన్నావు. అసలు ఏ నమ్మకం, ఆ ధైర్యం ఏమి, ఎవరిని చూసుకొని? అన్నా, నేను నమ్మే సిద్ధాంతం ఒకటి, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అని నేను నమ్ముతున్నాను. ఓకే. అలాగే ప్రజలు ఏదో ఒక రోజు మంచి విలువలు కలిగినటువంటి వ్యక్తిని ఎన్నుకుంటున్నారనేటువంటి నమ్మకంతో నేను వస్తున్నానన్న రాజకీయాల్లో. ఓకే. దీనికి ఒక కన్క్లూజన్ కూడా నేను చేస్తున్నానన్న. రీసెంట్ గా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరిగాయి. అందులో రకరకాల పార్టీల వాళ్ళు రకరకాలుగా ఓటర్లను ప్రలోభ పెట్టారు. కాకపోతే ప్రలోభ పెట్టినటువంటి పార్టీలు సక్సెస్ కాలేకపోయాయి. కాబట్టి ప్రజలు ఏదో ఒక రోజు విలువైన వ్యక్తులకే ఓటేస్తారనేటువంటి నమ్మకంతో నేను రాజకీయాల్లోకి వస్తున్నాను. శభాష్. అదే అన్న ప్రధాన కారణం. ఓకే. ఓకే. మరి ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిండు, సింబల్ వచ్చిందా మీకు? అన్న సింబల్ రాలేదన్న. ఓకే. 29 విత్డ్రా ఉంటుందన్న. 30 రోజు సింబల్ అలాట్మెంట్ జరుగుతుందన్న. సింబల్ అలాట్మెంట్ తర్వాత మళ్ళొకసారి నా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరిలోకి నేను వస్తాను, సింబల్ తో వస్తాను. కాబట్టి నేను గట్టిగా నమ్ముతున్నాను, నా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరూ నన్ను వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రజలందరూ ఆదరించి నన్ను అఖండ మెజార్టీతో గెలిపిస్తారని హోప్తో నేను రాజకీయాల్లోకి వస్తున్నానని. కాబట్టి వాళ్ళందరూ కూడా నన్ను విశ్వసిస్తారనేటువంటి బలమైన నమ్మకం ఉంది. నా నమ్మకము, నా సంకల్పం వల్లనే నన్ను ముందుకు పంపిస్తుంది. కాబట్టి నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలిపి ఫుల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ నారాయణ. ఓకే. మళ్ళీ సింబల్ వచ్చిన తర్వాత ఒకసారి కలుద్దాము. ఓకే. తర్వాత ఇది మన నారాయణ గారు నివసిస్తున్నటువంటి ఇల్లు. అంటే ఇంత పేదరికంలో ఉన్నప్పటికీ కూడా విలువల్లో ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాలేదు. విలువలు కాంప్రమైజ్ లేదు. ఉన్నటువంటి విలువలు, సంస్కారవంతుడు, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడు. ఆయన చెప్పినాడు కదా, ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. ఎవరైతే మనకు మంచి చేస్తారో వాళ్ళని గెలిపించుకునే సత్తా ప్రజల్లో ఉంది. సో వాళ్ళ మీద నమ్మకంతోనే నేను నా దగ్గర దమ్మిడి లేకోకుండా కూడా ఎలక్షన్లో నిలబడుతున్నా అని చెప్పేసి అన్నాడు. ప్రజెంట్గా ఇంకా సింబల్ రాలేదు. సింబల్ వచ్చిన తర్వాత మరొకసారి నారాయణ గారుతో నేను సూరత్ నుంచి వచ్చి కలుస్తానో లేదో కానీ నారాయణ గారిని అయితే ఏదో ఒక విధంగా మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఇది ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు చూసి నారాయణ గారిని ఆదరించాల్సిందిగా నేను కూడా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ కాదు. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీలోనూ నాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. నేషనల్ పార్టీ కానివ్వండి, స్టేట్ పార్టీస్ కానివ్వండి, గల్లీ నుంచి మొదలుకొని జాతీయ స్థాయిలో నాయకులందరూ కూడా నాకు తెలుసు. టీడీపీలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు. బట్ నేను ఒకటే సిద్ధాంతం, మంచి చేసే వ్యక్తి, మనకు మంచి చేసేటటువంటి వ్యక్తి అది ఇండిపెండెంటా, ఏ పార్టీలోనైనా ఉందా అని ఆలోచించుకొని ఎక్కడ మంచి వ్యక్తి ఉన్నాడో, ఎక్కడ విలువలతో కూడినటువంటి వ్యక్తి ఉన్నాడో అటువంటి వ్యక్తిని పార్టీలకు అతీతంగా మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది అని మాత్రం నేను తెలియజేస్తున్నాను. సరేనా? మరి అందరికీ బాయ్. మరొక వీడియోతో ముందుకు వచ్చేంత వరకు మీ అందరికీ సెలవు.